వెంకట్ గారు ఇప్పుడు ఇండియన్ చాలా జ్యుడిషియరీ మంది ఏం చెప్పండి. చేస్తుంటారంటే తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తారు, తప్పు చేసిన తర్వాత శిక్ష అనుభవించాలని చెప్పేసి జైలుకి వెళ్ళిపోతారు. తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు. మనం కొన్ని ఇంటర్వ్యూస్ లేకపోతే కొన్ని మీడియా ఛానల్స్ ఆగస్ట్ 15th కానీ లేకపోతే అలాంటి సందర్భాల్లో వెళ్ళి అడిగినప్పుడు చాలా పశ్చాత్తాపడుతూ ఉంటారు. అంటే తెలుసో తెలియకో తప్పు చేశాను, ఇప్పుడు జీవితాంతం శిక్ష అనుభవిస్తున్నాను అని చాలా బాధపడుతూ ఉంటారు కొంతమంది జైల్లో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళని ఎలా చూస్తుంది సార్ కోర్టు? సార్, ఒక వ్యక్తిలో మార్పు రావడం కోసమే కోర్ట్స్ అనేవి శిక్షలు వేస్తారు, రైట్? ఇన్ కేస్ ఆ వ్యక్తి ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం శిక్ష అనుభవించిన తర్వాత అతనిలో నిజంగా పరివర్తన వచ్చింది అని అతను అనుకుంటే జైలు అధికారులు కూడా గుర్తిస్తే రెమిషన్ ఆఫ్ సెంటెన్స్ అని ఒకటి ఉంటుందండి. అంటే వేసిన శిక్షా కాలాన్ని తగ్గించమని అదే కోర్టు వారిని అడగటం. అలాగా వాళ్ళు పిటిషన్ ఫైల్ చేసుకుంటే అది నిజము అని ఏదైతే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఫైల్ చేసుకున్నప్పుడు సోకాల్డ్ కోర్ట్స్ బిలీవ్ చేస్తే కనుక అతని శిక్షాకాలం తగ్గించే అవకాశం కూడా ఉందండి. అది కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఆ హత్య కేసు ప్రొవిజన్ కూడా మన ఇండియన్ లాలో ఉందండి. హత్య కేసులో కోర్టుని ప్రైవేట్ approach కంప్లైంట్ అవ్వచ్చు. ఇచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే కేవలం పోలీసులు ఎఫ్ఐఆర్ ద్వారానే ప్రారంభం అవుతుందంటారా సార్? ఏదండి, ఇదా మర్డర్ కేసుదా? ఎస్. మర్డర్ కేసులో ప్రైవేట్ కంప్లైంట్ ప్రొవిజనే లేదండి. కాగ్నిజబుల్ అఫెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే పోలీస్ హ్యాస్ టు గో దేర్, సో మోటో దే కెన్ ఫైల్ ది ఎఫ్ఐఆర్. ప్రైవేట్ కంప్లైంట్ ప్రొవిజన్ లేదండి. ప్రైవేట్ కంప్లైంట్ ఎప్పుడు ఇస్తాము అంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా పని చేయట్లేదు అన్నప్పుడు మనం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాము. ఆ సోకాల్డ్ ఎస్హెచ్ఓ మీద మనం డైరెక్షన్స్ తీసుకోవచ్చు. ఈ కంప్లైంట్ ఇచ్చాము, దాని మీద యాక్షన్ తీసుకోమని త్రూ కోర్టు తీసుకోవచ్చు. బట్ అది మర్డర్ కేసులో అయితే అప్లికబుల్ కాదండి. మామూలుగా కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం వెంకట్ గారు, చాలామంది నా చావుకు కారణం వీళ్ళే అని లెటర్ రాసుకోనో లేకపోతే ఒక వీడియో తీసుకోనో ఆత్మహత్య చేసుకొని చనిపోతుంటారు. నిజంగానే ఇప్పుడు ఎవరైతే ఆ వీడియోలో చెప్పినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఆ లెటర్లో రాసినటువంటి వ్యక్తుల మీద కానీ కోర్టు చర్యలు తీసుకుంటుందా? సార్, ఒకటి ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అని ఒకటి ఉంటుందండి. హలో, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అని ఒకటి ఉంటుంది. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే నేను ఒక్కసారి హలో, సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది, వినిపిస్తుందా అండి? లేదండి వెంకట్ గారు చెప్పండి, వినిపిస్తుందా? అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అనే కండిషన్ ఏదైతే సూసైడ్ లెటర్ లో ఉంటుందో, ఈ వ్యక్తి నన్ను చనిపోవడానికి ప్రేరేపించాడు, ఈ వ్యక్తి వల్ల ఆ కారణం వల్ల నేను చనిపోతున్నాను అని చెప్పి పెడతారు. ఓకే, అప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. అయితే వాళ్ళు క్షణికావేశంలో సూసైడ్ చేసుకుంటే దానికి ఈ వ్యక్తి కారణం కాడండి. ఒక కంటిన్యూస్ టార్చర్ ఫేస్ చేసి ఇంక ఈ వ్యక్తి వల్ల నేను బ్రతకలేకపోతున్నాను అని కంక్లూజన్కి వచ్చి ఆ వ్యక్తి సూసైడ్ చేసుకుంటే అప్పుడు ఇట్ ఫాలో అండర్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్. అంతే తప్ప ఒకసారి నువ్వు వెళ్ళి చచ్చిపో అంటే ఇమీడియట్ గా వెళ్ళి దూకేస్తే దే డోంట్ కాల్ ఇట్ యాజ్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్. కానీ అదే వ్యక్తి ఈ వ్యక్తి చేతిలో టార్చర్ కనుక అనుభవించుంటే 100% ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ as మర్డర్. నాట్ డైరెక్ట్లీ మర్డరర్, ఆ సూసైడ్ కారణం ఇతనే కాబట్టి ఇతను కూడా శిక్ష అండి. ఓకే, ఇప్పుడు కుటుంబ వివాదాలు కానీ ప్రాపర్టీ వివాదాలు కానీ వీటి వల్ల కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. అలాంటి హత్య కేసుల్లో కోర్టు దృష్టిలో ప్రధానమైన అంశాలు ఏంటి సార్? బేసిక్ గా ఇండియాలో క్రైమ్ కి మెయిన్ మోటో సివిల్ కాజే అవుతుందండి. ఆస్తి గురించో, ఆస్తి పంపకాల గురించో, డబ్బుల గురించో అవే అవుతాయి. ఒక 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, అది షేర్, ఓకే అన్నయ్య చచ్చిపోతే నాకే వస్తుంది. సో ఇలాగ చాలా జరుగుతున్నాయి సొసైటీలో జరిగేవి. ప్రతి దానికి బ్యాక్ ఎండ్ ఆల్మోస్ట్ 70 to 80% సివిల్ నుంచే స్టార్ట్ అవుతుంది క్రైమ్ అనేది. ఒక్కసారి అది క్రైమ్ జరిగిన తర్వాత అది ఐపీసీకే అండర్లోకి వస్తుందండి. అగైన్ ది సేమ్ ట్రయల్ ప్రొసీజర్, క్రిమినల్ ట్రయల్ ప్రొసీజర్, క్రిమినల్ కేస్ ట్రయల్ ప్రొసీజర్ అండి. మనతో మాట్లాడేందుకు కాల్ రైతు ఉన్నారు సార్. అక్కడ కూడా చూడండి, మోటో ఈజ్ మనీ. సో ఆ క్రైమ్ జరగడానికి ఒక మోటివ్ ఉంది కదా. సో అది ఇంటెన్షనల్ గా జరిగిన క్రైమ్ కింద కన్సిడర్ చేస్తారు, అన్ఇంటెన్షనల్ గా కన్సిడర్ చేయదు కోర్టు. అదే. మనతో మాట్లాడేందుకు కాల్ రైతే ఉన్నారు వెంకటేశ్వరరావు గారు గుడివాడ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య అంటే ఇప్పుడు అధికారులే చీటింగ్ చేసి తప్పుడు కేసులు పెడుతున్నారండి.
పెడుతుంటే ఆ కేసులు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ చేయట్లా కోర్టులో పోలీసులు ఎవిడెన్స్ సబ్మిట్ చేయట్లా. మరి పోలీసులకి చేయనప్పుడు కోర్టులో చెప్పుకోవాలనే హక్కు ఉన్నా చెప్పుకుంటుంటే న్యాయమూర్తులు వింటలేదు, రికార్డ్ చేయట్లేదు. మరి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవట్లా, శిక్షించట్లా. మరి నష్టపోయిన బాధితులకు న్యాయం చేయట్లా. అసలు కోర్టులు మేము ఏ రకంగా గౌరవించినా నమ్మినా మాకు ఈ రకంగా నిర్లక్ష్యంగా ఉంటే మాకు న్యాయం ఎలా అందుద్ది? మాకు అసలు న్యాయస్థానాల వల్ల ఉపయోగం ఏమిటి? అసలు న్యాయస్థానాలు వాయిదాలకు వచ్చినా కూడా రాలేని అబద్ధం ఆడుతున్నారు. మరి అలాంటప్పుడు ఈ నిజాయితీని నిరూపించుకోవడానికి మేము ఏ రకంగా ఫాలో అవ్వాలి? అసలు న్యాయమూర్తులు ఓర్పుగా వినాలి, కరెక్ట్గా పనిచేయాలి. ఎందుకు చేయట్లేదు? మా హక్కులకి భంగం కలిగించడానిక న్యాయస్థానం ఉన్నది? హక్కులకి కాపాడటానిక? రాజ్యాంగబద్ధంగా చేయరు, చట్టబద్ధంగా చేయరు. అసలు ఏమనుకోవాలి? న్యాయస్థానాలను మేము గౌరవించాలంటే మాకు న్యాయం చేస్తేనే కానీ మరి మా మీద మాకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే తప్పు చేసేవాడికి భయం ఏది? ఉద్యోగం చేసేవాడికి బాధ్యత ఏది? హక్కుల కోసం పారేవాడికి భద్రత ఏది? అసలు దీనికోసం న్యాయస్థానాలకి వెళ్తే ఉపయోగం ఏమిటి? చెప్పండి సార్. నా తప్పుంటే శిక్షించమన్నా, వాయిదాలు కూడా వద్దంటున్నా నేను. వాళ్ళు వినటానికి ఓర్పు లేదు, పని చేయడానికి నిజాయితీ లేదు. ఇంకా అలాంటప్పుడు న్యాయస్థానాలు న్యాయమూర్తులకి ఏమిటి ఉపయోగం పౌరులకి? వెంకటేశ్వరరావు గారు, హలో. వెంకటేశ్వరరావు గారు, వెంకట్ గారు మాటలు వినిపిస్తున్నాయండి మీకు? నేను మాట్లాడచ్చా అండి? నేను అడ్వకేట్ని. వెంకటేశ్వరరావు గారు, హలో. వెంకటేశ్వరరావు గారు, వెంకట్ గారు మాటలు వినిపిస్తున్నాయా? అడ్వకేట్ వెంకట్ గారు మాటలు వినిపిస్తున్నాయా? వినపట్లేదండి. వెంకటేశ్వరరావు గారు, హలో. నేను లాయర్ గారిని అడిగేది ఇదేనండి, ఒకటేనండి. మేము న్యాయస్థానం నా మాట వినిపిస్తుందా? అప్పుడు వినపడుతుంది సార్. ఓకే ఓకే సార్, మీరు అడుగుతున్నారు కోర్టులో జడ్జెస్ పని చేయకపోతే, మేము చెప్పేది వినకపోతే మేము ఇంకెక్కడికి వెళ్ళాలి అనే కదా? అవును సార్, అవును సార్. రైట్. ఇది మీ పర్సనల్, అంటే అడగచ్చు అడగకూడదు నాకు తెలియదు కానీ, బట్ చనువు తీసుకుని అడుగుతున్నా, మీ పర్సనల్ లైఫ్ లో ఏదైనా కేసులో మీరు ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారా? అవును సార్, పర్సనల్ కాదు సార్. ఇది ప్రజా ప్రయోజనాలకి అడ్డుపడుతున్నామని ఒక ఎంఆర్ఓ పోలీసు కేసు పెట్టించాడండి. మరి ఈ కేసు పబ్లిక్ సొంతం అవుద్దా చెప్పండి సార్? అట్లా కదా, అందుకే నేను తెలుసుకున్న నా నాలెడ్జ్ కోసం అడుగుతున్నానండి. ఎంఆర్ఓ కేసు, ఓకే, ఎంఆర్ఓ కేసు పెట్టాడా? పెట్టించాడండి పోలీసుల చేత. పోలీసుల చేత పెట్టించాడు. మీరు క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ కి వెళ్ళారా అండి? ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ క్వాష్ కి వెళ్ళారా? మేము పెట్టిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయలేదండి. వాళ్ళు పెట్టిన మాత్రం. సార్ వెంకటేశ్వర గారు, ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఎంఆర్ఓ పోలీసులకు చెప్పి మీ మీద కేసు పెట్టించాడు అని అంటున్నారు, అవునా? అవును సార్. అయితే మీరు ఇమ్మీడియట్ గా ఆనరబుల్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారా, ఇలా ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయండి అని? సార్ అప్పుడు హైదరాబాద్ లో ఉంది సార్, జాయింట్ గా ఉంది. మేము వెళ్తే మాకు ఇక్కడ కోర్టులోనే అనుమతి ఇవ్వట్ల మాట్లాడటానికి కానీ బాధలు చెప్పుకోవడానికి వింటలా. మరి హైకోర్టు అని చెప్పి అక్కడ మాకు అవకాశం లేదండి. అయితే మేము లోకాయుక్తకి వెళ్ళామండి. లోకాయుక్తకి వెళ్తే లక్ష్మణరెడ్డి గారు ఏం చేశారంటే కేసు తీసుకున్నారే కానీ సివిల్ కేసు వేసుకోమని మాకు క్లోజ్ చేశారు కేసు. అయ్యా, నేను ఆస్తి కోసం కాదండి, అధికారులు అధికార దుర్యోగం చేసి తప్పుడు కేసులు పెట్టారు, పెట్టిందేమో క్రిమినల్ కేసులు పెట్టారు. మరి ఈ సివిల్ దాంట్లోకి ఎంటర్ ఈ నా స్వాధీనంలో ఉన్న స్థలాన్ని షాపును కోల్పు చేసి వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చారు 10 సంవత్సరాలు. ఇది చట్టబద్ధమా? మరి ఇలాంటి చట్ట వ్యతిరేకంగా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఆర్డర్ ఇవ్వండి అని లక్ష్మణరెడ్డి గారికి నేను విన్నతి చేశానండి. చేస్తే అసలు నేను పెట్టిన కంప్లైంట్ ఏమో ఒక రకం, వీళ్ళు ఇచ్చేదో ఇంకో రకం. అదే రకంగా హైకోర్టుకి పెట్టుకున్నాను సార్. హైకోర్టు ఏమంటారు, లీగల్ వాళ్ళకి పంపించారు. లీగల్ వాళ్ళు ఏమంటారు, సరైన ఫార్వల్ వేసుకో అంటున్నారు. ఆ సరైన ఫార్వల్ అయితే చెప్పాలి కదండి వాళ్ళు. సుప్రీంకోర్టుకి పెట్టుకున్నా. అసలు ఏ కోర్టుల్లోనూ బాధ్యత లేదు, పౌరులకు ఆదరణ లేదు, న్యాయం చేసే బుద్ధి వాళ్ళకు ఉందో లేదో దేవుడికి తెలియాలి. లోక్పాల్కి పెట్టాను, హెచ్ఆర్సీకి పెట్టుకున్నాను. అసలు నేను తిరగందంటూ లేదు సార్. కానీ ఇంత చెప్పలు పెడుతున్నారు, ఒక బాధితుడికి ఇన్ని బాధలు పెడుతున్నాం కరెక్టే అండి? ఇది ఎన్ని ఇయర్స్ నుంచి రన్ అవుతుందండి మీది కేసు? ఏ సార్, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి రన్ అవుతుంది కేసు అండి? ఇది ఒక విషయము గొడ్లల మండలం గాజేపూడి విషయం అండి. అది 2000 సంవత్సరం నుంచి మొదలైందండి. ఇప్పుడు గుడివాడలదమ్మ 2012 నుంచి అండి మొదలైంది. నేను ఒకటే చెప్తున్నా సార్, నాకు నిజాయితీని నేను నిరూపించుకున్నా. కేసు పెట్టింది కొట్టేశారు. మరి అలాగే కోర్టు వారి నిజాయితీ కూడా నిరూపించుకోవాలని నేను అడగడంలో తప్ప ఒప్ప అనేది నాకు తెలియట్లేదు సార్ వెంకట్ గారు.
తప్- కోర్టులో సార్ నిజాయితీగా ఇది తప్పు సార్. ఒక విషయం, ఇది తప్పు కాదు. యాజ్ ఏ సివిలియన్ గా మీ రైట్ ఉంది, మీకు ఒక వ్యవస్థ వల్ల ఇబ్బంది కలిగింది కాబట్టి మీరు అడగడం తప్పని నేను అన్న కానీ, బట్ మీరు చెప్తున్న సిచ్యువేషన్ అన్ని కోర్ట్స్లోని అన్ని కేసులోని అవదు సార్. ఎక్కడో ఒక కేసులోనో 2 కేసుల్లోనో అయితే ఉండొచ్చు తప్ప డైలీ కోర్టులు పనిచేస్తున్నాయి సార్. ఒక్కొక్క కోర్టు రోజుకు 100 కేసులు ట్రయల్ చేస్తున్నాయి సార్. ఒక్కొక్క కోర్టు 100 కేసుల పైన ట్రయల్ చేస్తున్నాయి డైలీ. ప్రతి కేసులోని జరగదు సార్. మీ కేసులో ఎందుకు డిలే జరుగుతుంది అన్నది నేను ఇంత కన్ఫర్మ్గా అయితే నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే అసలు ఏం కేసెస్ రన్ అవుతున్నాయి ఏంటో నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేను.